చాలా మంది హోపోనోపోనో గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ హోపోనోపోనో ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎన్ని రోజుల వరకు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుందా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను హోపోనోపోనో ఎలా వర్క్ అవుతుంది, దీన్ని ఎలా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోపోనోపోనో ఎలా స్టార్ట్ అయింది? దిస్ ఈస్ హవాయియన్ ప్రేయర్ టెక్నిక్. ఇది హవాయియన్ ఒక టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ని చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఎలాగైతే మన ఇండియన్ కల్చర్లో మనం ప్రేయర్ చేస్తుంటామో అలానే హవాయియన్ కల్చర్లో ఈ హోపోనోపోనో ప్రేయర్ని ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు. బట్ ఇది ఫేమస్ అయింది ఫ్రమ్ 1985 నుంచి. ఇది చాలా ఫేమస్ అయింది. సో 1985లో ఏం జరిగిందంటే, ఒక డాక్టర్, హిజ్ నేమ్ ఇస్ డాక్టర్ హ్యూలెన్. సో డాక్టర్ హ్యూలెన్ ఏ హాస్పిటల్లో అయితే పనిచేస్తున్నాడో తనున్న హాస్పిటల్లో దెర్ ఆర్ సో మెనీ మెంటల్ పేషెంట్స్. సో ఆ మెంటల్ పేషెంట్స్ని తను ట్రీట్ చేయాలి. సో హవాయియన్ మెంటల్ హాస్పిటల్లో తను యాజ్ అ సైకియాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. నౌ వాట్ హ్యాపెండ్ వాస్, తనకు ఆ క్వశ్చన్ వచ్చిందంటే, ఏ క్వశ్చన్ వచ్చిందంటే, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ మంచి హాస్పిటల్లో ఉన్నారు, నాకెందుకు ఇలాంటి హాస్పిటల్ వచ్చింది? అంటే నా లైఫ్లో ఇది వచ్చిందంటే నేనేదో చేసుంటాను, నా మైండ్లో ఏదో ఉంటుంది, అండ్ నా పాస్ట్ కర్మ అవ్వచ్చు లేదా ఏదో జరిగింది, దానివల్ల ఇది నా లైఫ్లోకి వచ్చింది, అంటే దీనికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. సో తను అప్పటి నుంచి ఆ 4 స్టేట్మెంట్స్, తన గురువు ఎవరైతే ఉన్నారో, అండ్ హర్ నేమ్ ఈస్ మొరోనా. సో మొరోనా తన ఫ్యామిలీలో తను 4 years ఉన్నప్పటి నుంచి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇదంతా చేసేవారు, ఈ హోపోనోపోనో ప్రేయర్ చేసేవారు. తను వాళ్ళని ప్రతిరోజు చూస్తూ ఉండేది, ఏం చేస్తున్నారు వాళ్ళంతా. సో తను ఏం చేసిందంటే ఎగ్జాక్ట్లీ అదే టెక్నిక్ని తను ఫాలో చేసింది. సో బట్ అది రోజంతా జరిగేది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండేవారు. బట్ ఎప్పుడైతే ఈ అప్డేటెడ్ హోపోనోపోనో వర్జన్ వచ్చిందో, ఈ అప్డేటెడ్ హోపోనోపోనో వర్జన్లో ఓన్లీ 1 person కెన్ డూ దిస్ హోపోనోపోనో. నా ఫ్యామిలీ అవ్వచ్చు లేదా నా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేను హోపోనోపోనో ద్వారా ఈ ప్రాబ్లమ్ని హీల్ చేసుకునే ఛాన్స్ అయితే నాకుంది. రైట్ మై డియర్ ఫ్రెండ్స్? సో హోపోనోపోనోలో ఏం చేస్తుంటారు, అండ్ డాక్టర్ హ్యూలెన్ ఏం చేశాడు? డాక్టర్ హ్యూలెన్ ప్రతిరోజు ఆ పేషెంట్ యొక్క ఫైల్ తీసుకునేవాడు. ఆ పేషెంట్ యొక్క ఫైల్స్ తీసుకొని ఆ ఫైల్స్తో తను మాట్లాడేవాడు. ఏమని మాట్లాడేవాడు? 4 statements. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 స్టేట్మెంట్స్ని రిపీట్ చేసేవాడు. ఎందుకంటే మీరు నా లైఫ్లోకి వచ్చారు, ఈ మెంటల్ హాస్పిటల్లో మీరందరూ నా లైఫ్లోకి వచ్చారంటే దెర్ ఇస్ సంథింగ్ విత్ ఇన్ మీ, నాలో ఏదో ఉంది, అది దీన్ని క్రియేట్ చేసింది. సో ఐఎమ్ సారీ, నేను ఇది క్రియేట్ చేసినందుకు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, నాలో ఉండే ఈ ప్రాబ్లమే ఇదంతా, ఈ సిచ్యువేషన్ ఇలా క్రియేట్ చేసింది, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ సో మచ్, ఇవంతా కూడా నాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ లవ్ యూ యూనివర్స్, ఐ లవ్ యూ గాడ్. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ని కంటిన్యూస్గా రిపీట్ చేయడం స్టార్ట్ చేశాడో, ఒక 2 years తర్వాత మిరాకిల్ జరిగింది. ఏంటి ఆ మిరాకిల్? అక్కడ మెంటల్ హాస్పిటలే క్లోజ్ అయిపోయింది. ఎస్, అక్కడ మెంటల్ హాస్పిటల్ క్లోజ్ అయిపోయింది, అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ నార్మల్గా అయ్యారు, అండ్ ఇదంతా ఒక పవర్ఫుల్గా జరిగిందండి. తర్వాత డాక్టర్ హ్యూలెన్ ఈ స్టార్టెడ్ టీచింగ్ దిస్ టు మోర్ అండ్ మోర్ పీపుల్. సో వెస్టర్న్ వరల్డ్లో ఇది చాలా ఫేమస్ అయింది. హోపోనోపోనో ఈ టెక్నిక్ చాలా ఫేమస్ అయింది. మీరు ఇప్పుడు ప్రెజెంట్లో రిలేషన్షిప్లో బాధపడుతున్నారా, మనీ పరంగా బాధపడుతున్నారా, లేదా హెల్త్ కెరియర్లో? సో ఫస్ట్ దానికి మీరు హోపోనోపోనో చెప్పండి. ఐఎమ్ సారీ, ఇది నా లైఫ్లో క్రియేట్ అయింది, ఈ రిలేషన్షిప్ ఇలా డిస్టర్బ్ అవుతుందంటే దర్ ఇస్ సంథింగ్ విత్ ఇన్ మీ, దాని ద్వారా ఇది క్రియేట్ చేశాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎందుకు చెప్పాలి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. మీరు ఒక పర్సన్ దగ్గర ఒక 100 రూపాయలు తీసుకున్న తర్వాత మీరు మర్చిపోయారు, రైట్? 100 రూపాయలే కదా అని మీరు మర్చిపోయారు. బట్ మీరు అది 1 year తర్వాత అయినా సరే, 2 years అయినా సరే, 3 years అయినా సరే, మీరు వాళ్ళకి ఇవ్వాలా లేదా? ఇవ్వాలి, బికాస్ దట్ ఈస్ అ జెన్యూన్, రైట్? మీరు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. సో అది మీరు మర్చిపోయారు, మరి ఓకేనా? ఓకే కాదు. సో అలానే మన లైఫ్లో కూడా మనం ఏదో చేసి ఉంటాం, ఏదో జరిగి ఉంటుంది, ఏదో మెమరీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా ఉంది, దాని ద్వారా అది బ్యాలెన్స్ చేయడానికి ఇప్పుడు ఈ ప్రాబ్లం నా లైఫ్లోకి వచ్చింది. సో యాజ్ అ సోల్గా మన జర్నీని చూస్తే, మనం ప్రతి జన్మలో కొన్ని క్యారెక్టర్స్ నేర్చుకోవడానికి మనం ఈ ప్రపంచంలోకి వస్తాం. వీళ్ళు నా పేరెంట్స్, వీళ్ళు నా పిల్లలు, ఇది నా లైఫ్ అనేది మనం కొన్ని సెట్ చేసుకొని వచ్చాం. సో అది మనకు దొరకకుంటే, అది మనం నేర్చుకోకుంటే మనం మళ్ళీ ముందుకు రాలేం, మళ్ళీ మనం వెళ్ళలేం. సో అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ క్వాలిటీస్ అన్ని నేర్చుకునేంత వరకు మనం ఈ హోపోనోపోనో చేస్తూనే ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫర్గివ్నెస్, ఐఎమ్ సారీ అని చెప్పడం నేర్చుకోవాలి, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్నెస్ అడగడం నేర్చుకోవాలి, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ నేర్చుకోవాలి, లవ్ నేర్చుకోవాలి.
సో ఈ 4 క్వాలిటీస్ని నేర్చుకోవాలి కాబట్టి ఈ హోపోనోపోనోని మనం చేస్తూ ఉండాలి. ఏ ప్రాబ్లం లేదు, ఏ టెన్షన్ లేదు, బట్ స్టిల్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే చేయడం ద్వారానే మనని మనం క్లీన్ చేసుకుంటున్నాం. సో ఈ రోజు నుంచి మీరు చేయాల్సిందేంటి, ఈ 4 స్టేట్మెంట్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ స్టేట్మెంట్ని మీ మిర్రర్ పైన, మీ హాల్లో, మీ బెడ్రూమ్లో అతికించండి. అండ్ మీకు ఎప్పుడు టైం దొరికినా సరే సే దిస్ టు యువర్ సెల్ఫ్, ఐఎమ్ సారీ, నా లైఫ్లో ఈ ప్రాబ్లం జరిగిందంటే ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ స్టేట్మెంట్ని రిపీట్ చేయండి అండ్ మీ లైఫ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సే ద నెక్స్ట్ వీడియో, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ టెక్నిక్ని 21 days మినిమం మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనకు చేంజ్ కనబడుతుంది. అండ్ తర్వాత లైఫ్ టైం దీన్ని మీతో ఉంచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. టైప్ చేయండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.